గుత్తి వంకాయ కర్రీని ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీని చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలని దోరగా వేయించండి. పల్లీలన్నిటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, లవంగాలు, ఒక దాల్చిన చెక్కను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. అంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 ఉల్లిపాయ ముక్కలు, 2 టమోటా ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇవి కూడా కాస్త దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక గుప్పడ వరకు నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, రుచి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ అంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి. గుత్తి వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 1/2 కేజీ వరకు వంకాయల్ని తీసుకొని 4 భాగాలుగా కట్ చేశానండి. సాల్ట్ వాటర్ లో క్లీన్ గా వాష్ చేసుకొని తీసుకున్నాను. 4 భాగాలుగా కట్ చేసి వాష్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, గుప్పడ కరివేపాకుని వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాక ఆయిల్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించాలండి. ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 4 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వంకాయల్ని వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ మెథడ్లో గుత్తి వంకాయ కర్రీని చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.